హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సిడిఎఫ్డి నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పేసి ఒక 2 days బ్యాక్ క్రితం ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్కి అయితే కాంట్రాక్ట్ జాబ్స్ అయితే పడ్డాయి, పర్మనెంట్ అయితే కాదు. దీనికి చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అక్క, మేము అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఎదురు చూస్తున్నామని కింద కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్ అయితే చేశారు. వాళ్ళ కోసం అయితే వచ్చేసి ఇప్పుడు ఈ సిడిఎఫ్డి జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దీనికి 10th వాళ్ళు, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంఎస్సి క్యాండిడేట్స్, పీజీ చేసిన వాళ్ళు కూడా అర్హులు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి క్విక్గా నేను నోటిఫికేషన్ చూపిస్తాను. అదేవిధంగా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకుని ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. లేదా మీరు కింద కామెంట్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, నేను లింక్ పంపిస్తాను. అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మనం 40K సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. 40K సబ్స్క్రైబర్స్కి చాలా చెరువులు అయితే ఉన్నాము. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్గా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్ అనలైటిక్స్లో 89% సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నారని చెప్పేసి అనలైటిక్స్ చెప్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ సబ్స్క్రిప్షన్ కంపల్సరీగా మన ఛానల్ని అయితే మీ మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మేము కూడా మరిన్ని వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఇది మన ఛానల్. మేము మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాము చివరి వరకు చూసినట్లయితే. అండ్ ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది తెలియక డౌట్స్ అడుగుతారు కదా, సో ఆ డౌట్స్ క్లారిఫై చేయాలని చెప్పేసి నేను ప్రతి కామెంట్కి అయితే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. ఎందుకంటే చాలామంది కామెంట్ కోసము, ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి నేను టైం తీసుకున్నా సరే, సో టైం పట్టినా నేను అన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇచ్చి పడుకుంటాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిడిఎఫ్డి నుంచి వచ్చింది మీకు ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ప్రాజెక్ట్ పొజిషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి 1st May 2025 ఉంది కదా. సో దీనికి లాస్ట్ డేట్ 12/6/2025 ఉంది. సో డౌన్లోడ్, అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఒక్కసారి డౌన్లోడ్లో నోటిఫికేషన్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది. సో నోటిఫికేషన్లో చూస్తున్నట్టయితే 10th క్లాస్ అర్హతతో అయితే కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ప్రతి పొజిషన్కి నేను ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పాను కదా, సో అందులో చెప్పాను. సో ఏవే పొజిషన్స్ ఉన్నాయి అన్నీ అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పాను. మరి నేను ఆ లింక్ని, ఆ వీడియోని ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసి పిన్ చేసి ఉంచుతాను, లేదా కార్డ్స్, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీలో చెక్ చేసుకోండి. చాలా వాటికి శాలరీ 60,000 ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 2 అయితే ఉంది. ఇలా రకరకాల పొజిషన్స్ ఉన్నాయి. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడైతే క్లియర్గా అయితే చూద్దాము. సో ఇలా చూడండి, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పొజిషన్ ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి కదా. సో ఆ పొజిషన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్లో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే నేను జూనియర్ ప్రాజెక్ట్ అటెండెంట్కి అప్లై చేస్తున్నాను, ఎందుకంటే 10th అర్హతతోనే ఉంది. మీ నేము, అలాగే మీరు పేరెంట్స్ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. మీ నేము 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్లో ఎలా ఉందో అలా రాయాలి. తర్వాత మీరు మేలా ఫీమేలా మెన్షన్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. మీ కేటగిరీ మెన్షన్ చేసి మొబైల్ నెంబర్, క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్స్ని క్లిక్ చేసుకుని రిజిస్టర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాదైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇలా చూడండి, వెంటనే రిజిస్ట్రేషన్ అయితే ఇలా ఐడి వచ్చింది. యూ మే లాగిన్ టు ద పోర్టల్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ అడ్మిషన్ అని చెప్పేసి ఎలా అయితే వస్తుంది సిడిఎఫ్డి నుంచి. సో ఇక్కడ చూడండి, లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి. లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఫర్ ద పోస్ట్. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే జూనియర్ ప్రాజెక్ట్ అటెండెంట్కి అప్లై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసేసి పాస్వర్డ్, మీరు ఇచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని
లాగిన్ చేసుకోండి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేస్తే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడైతే వచ్చేసి హోమ్ పేజ్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్, అలాగే మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఉంటే వర్క్ ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, రిఫరెన్సెస్, ఇలా ఈ స్టెప్స్ కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఐడి ఆల్రెడీ వచ్చింది. సో ప్రాజెక్ట్ అయితే వచ్చేసి నేను ఏ పోస్ట్కి అప్లై చేశానంటే జూనియర్ ప్రాజెక్ట్ అటెండెంట్కి అయితే అప్లై చేశాను. ఇక్కడ నా నేము, పేరెంట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మేలా ఫీమేలా జనరల్ కేటగిరీ నేను రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చాను చూడండి, ఆ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఆర్యుఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్ అని పెడుతున్నాను. ఒకవేళ నో అని పెట్టేవాళ్ళు నో అని పెట్టండి. ఆర్ యూ పర్సన్ హూ ఈజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యారా? ఇఫ్ ఎస్ ప్లీజ్ మెన్షన్ ద డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో నేనైతే నో అని పెడుతున్నాను. ఇవి ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్కి అయినా వెళ్ళచ్చు, లేదా సేవ్ కొట్టి నెక్స్ట్ స్టెప్కి అయినా వెళ్ళచ్చు. నెక్స్ట్ స్టెప్కి రావడంతో ఇక్కడ చూడండి, అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్లో మీరు అడ్రస్, సిటీ, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అప్పుడు అయితే ఇచ్చాను కదా, ఆ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి, అది సేమ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్కి వెళ్ళడంతో ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అయితే మెన్షన్ చేయండి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ కాలేజ్ నుంచి అయితే వచ్చారు, సో మీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరస్పాండెన్సా. సో ఫుల్ టైం అయితే రెగ్యులర్గా అయితే ఫుల్ టైం పెట్టేసి ఏం సబ్జెక్ట్స్ అంటే ఎస్ఎస్సిలో ఉన్న సబ్జెక్ట్స్ని క్లియర్గా మెన్షన్ చేయండి. మీకు ఏ డివిజన్ వచ్చింది, అలాగే ఇంటర్మీడియట్లో ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుంది, ఏ కాలేజ్లో చదివారు, ఇది కూడా రెగ్యులరా, పార్ట్ టైమా, ఏ సబ్జెక్ట్స్, ఏ డివిజన్స్, అవన్నీ ఇచ్చేసి బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్. సో మీరు బ్యాచిలర్ డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ స్పెషలైజేషను, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఏ స్పెషలైజేషన్, ఒకవేళ పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పిహెచ్డి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు డిప్లొమా చేసినట్లయితే డిప్లొమా 1, డిప్లొమా 2, డిప్లొమా 3, డిప్లొమా 4 ఇయర్స్ డిప్లొమాకి సంబంధించిన మీరు ఏ డిప్లొమాస్ చేసినా పర్వాలేదు. ఒకవేళ పిహెచ్డి ఉంటే పిహెచ్డి ఇవ్వండి. సో గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అండర్టేకెన్. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చాలామంది ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఏమైనా మీరు ప్రాజెక్ట్స్ చేసినట్లయితే, లేదా మీరు ఏదైనా వర్క్షాప్కి కండక్ట్ చేసినా, లేదా ఏదైనా కోర్సెస్ తీసుకున్నా, ఏదైనా ట్రైనింగ్స్ తీసుకున్నా వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇయరు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఎక్కడి నుంచి కంప్లీట్ చేశారు, బ్రాడ్ ఏరియాస్, మీరు ఏ ఏరియాస్ నుంచి చేశారో ఇవ్వండి. సో ఇలా ఇవ్వడం వలన మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి చేయరు. సో మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని తొందరగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి ఎక్స్పోజ్ అయ్యారు కదా, ఉంటే మాత్రం తప్పకుండా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మీరు సిఎస్ఆర్, యూజీసీ, డీబీటీ, ఐసీఎంఆర్, సిఎస్ఆర్, యూజీసీ నెట్, ఎల్ఎస్ నెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇలాంటి ఎగ్జామ్స్ ఏం క్వాలిఫై అయినా ఇక్కడ చూడండి, సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఉంది, యూజీసీ నెట్, డీబీటీ, ఐసీఎంఆర్, గేట్, జస్ట్, యూజీసీ, ఆర్జీఎన్ఎఫ్ ఫెలోషిప్. సో మీకు దగ్గర ఏమున్నా అది మెన్షన్ అయితే చేయండి. అండ్ మీ ఫెలోషిప్ పట్టేసి మీకు శాలరీ కూడా డిసైడ్ చేస్తారు. మీకు ఏది లేదంటే నార్మల్ శాలరీ, బేసిక్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కొంచెం శాలరీ ఎక్కువైతే వస్తుంది. హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఇన్స్పైర్ ఎగ్జామ్, ఏమన్నా క్వాలిఫై అయ్యారా? ఇన్స్పైర్ ఎగ్జామ్ అంటే యూనివర్సిటీ 1st and 2nd మీ కాలేజీల్లో వస్తూ ఉంటే ఇన్స్పైర్ ఫెలోషిప్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో ఏం క్వాలిఫై అవ్వకపోతే నో పెట్టేయండి. హ్యావ్ యూ అపియర్డ్ జేజేబిల్స్కి ఏమైనా అపియర్ అయ్యారా? సో ఇది కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఇది కూడా దీని ద్వారా కూడా పిహెచ్డి రిజిస్ట్రేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఏమైనా క్వాలిఫైర్ అయితే అడుగుతున్నారు. సో క్వాలిఫై అయితే మాత్రం డీటెయిల్స్ ఇవ్వండి. హ్యావ్ యూ క్వాలిఫైడ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండర్ ఏజెన్సీస్. ఏదైనా ఏజెన్సీస్ నుంచి వచ్చిన ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారైతే నేను ఆన్ పెడుతున్నాను. అవార్డ్స్ అండ్ హానర్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. నెంబర్ ఆఫ్ పేపర్స్ పబ్లిష్డ్, మీ మీద ఎన్ని పేపర్స్ పబ్లిష్ అయ్యాయో ఇవ్వండి. లేకపోతే 0 అని పెట్టండి, ఎందుకంటే ఆస్ట్రిక్ మార్క్ ఉంది కదా. కంపల్సరీగా ఆస్ట్రిక్స్ మార్క్స్ ఉన్నవి కంపల్సరీగా ఆన్సర్స్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయితే అవుతుంది.
సో నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో మీకు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఏ ఆర్గనైజేషన్, ఏ ఇయర్లో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు పనిచేసేటప్పుడు ఏం పొజిషన్, మీ డిజిగ్నేషన్ ఏంటి? ప్రాజెక్ట్ పొజిషనా, జూనియర్ ప్రాజెక్టా, లేదా జూనియర్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలోనా? సో ఒకవేళ ఉంటాయి కదా, సో మీ డిజిగ్నేషన్ మెన్షన్ చేయండి. శాలరీ ఎంత తీసుకున్నారు, ఎందుకు వదిలేశారు ఆ జాబ్ని? సో అలా మీకు ఎన్ని ఆర్గనైజేషన్స్లో పనిచేస్తే అన్నీ అయితే ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ పనిచేస్తే. సో నేను ఏ ఎక్స్పీరియన్స్ లేకపోతే నెక్స్ట్కి అయితే మూవ్ అయిపోండి. నెక్స్ట్కి అయితే వచ్చేసి అదర్ డీటెయిల్స్కి వచ్చేసాము. వాట్ లాంగ్వేజెస్ కెన్ యూ రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ స్టేట్ ఎనీ ఎగ్జామినేషన్స్ పాస్డ్ ఇన్ ఈచ్? సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చు? సో జనరల్గా ఇంగ్లీష్ అయితే వస్తుంది. ఇంగ్లీషు, హిందీ వచ్చిన వాళ్ళు హిందీ, తెలుగు వచ్చిన వాళ్ళు అయితే తెలుగు, అన్నీ అయితే ఇచ్చేయండి. మీకు ఏది వస్తే అది కంపల్సరీగా ఇవ్వండి. సో నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, స్కిల్ యూ ఎక్స్పర్టైజ్? సో మీకు ఏ టైప్ ఆఫ్ స్కిల్స్? సో సెల్ కల్చర్ వర్క్ వచ్చా, మాలిక్యులర్ బయాలజీ రిలేటెడ్ టెక్నిక్స్ వచ్చా? సో ఇంకా అదర్ టెక్నిక్స్ ఏమున్నాయో అదైతే మెన్షన్ చేయండి. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఎనీ కోర్ట్ లా? సో మీ మీద ఏమైనా లాస్ ఉన్నాయంటే నో అని పెట్టాను. ఆర్ యూ రిలేటెడ్ టు కన్విక్టెడ్ బై కోర్ట్ అండ్ లా అంటే అయిపోయింది, నో అని పెట్టేసాం కదా. సో ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీబడి ప్రెజెంట్ ఎంప్లాయింగ్ సిడిఎఫ్డిలో? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారా? సో మీకు తెలిసిన వాళ్ళు పనిచేస్తుంటే మీకు ఎలా తెలుసు? సో అంకులా, ఆంటా, నీసా, పేరెంటా, చిల్డ్రనా, సిబిలినా, కజినా, మీరు లేకపోతే నియర్ బై తెలిసిన వాళ్ళ? సో అలా ఉంటే మెన్షన్ చేయండి. నాకు ఎవరు తెలియదు కాబట్టి నో అని పెట్టాను. హ్యావ్ యూ అప్లైడ్ అగైనెస్ట్ సిడిఎఫ్డిలో ఇదివరకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్కి అప్లై చేస్తారా అంటే నో అని పెడుతున్నాను. ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ చూడండి, రిఫరెన్సెస్. ఇక్కడ 2 రిఫరెన్స్ నెంబర్స్ ఇవ్వాల్సిన నేమ్స్ అయితే ఇవ్వాలి. రిఫరెన్స్ అనేది మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్. రిఫరెన్సెస్ వల్ల యూజ్ ఏంటంటే జస్ట్ మీరు ఎలా తెలుసు వాళ్ళకి, మీ రిలేషన్ ఏంటి, సో తన ఎడ్యుకేషన్స్లో అన్నీ ఓకేనా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా జెన్యునా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే నార్మల్ బేసిక్స్ అయితే అడుగుతారు. అంతే, ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఏముండవు ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్గా ఎంప్లాయ్గా చేశారనుకోండి, అసలు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటారు అట్లాగా. సో మోస్ట్లీ మీ కాలేజెస్కి సంబంధించిన లెక్చరర్స్ కానీ, లేదా కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ, లేకపోతే హైయర్ అఫీషియల్స్, మీరు పనిచేసే చోట హైయర్ అఫీషియల్స్ ఉంటాయి కదా, వాళ్ళే రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి తప్ప మీ ఫ్రెండ్స్ని అయితే రిఫరెన్స్గా ఇవ్వకూడదు. ఫ్రెండ్స్ని ఎప్పుడూ రిఫరెన్స్గా ఇవ్వకూడదు. ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మీతో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు అలా ఉంటారు కదా, మీ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళే మాత్రమే రిఫరెన్స్ ఇవ్వాలి. అలా మీ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో అది రాసి అప్లోడ్ డాక్యుమెంట్ స్టెప్కి అయితే వెళ్ళండి. అప్లోడ్ డాక్యుమెంట్స్కి అయితే వచ్చేసాను. అప్లోడ్ డాక్యుమెంట్స్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో లిమిట్ అయితే అప్ టు 100 KB అయితే ఉంది. సో అలా మీరు సైజెస్ లిమిట్స్ చూసుకుని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అయితే వచ్చేసి అప్ టు 100 KB ఉంటేనే ఎలిజిబుల్. జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి, ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్స్, డిప్లొమా సర్టిఫికేట్స్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అన్నీ ఆల్ కంబైన్డ్ ఇన్ వన్ సింగిల్ ఫైల్లో అయితే అప్లోడ్ చేసి 5 MB లోపల సైజు ఉండాలి. సో డాక్యుమెంట్స్ అన్నీ ఒక సైజులో ఒకటే పీడిఎఫ్లో పెట్టమని చెప్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ లెటరు, అలాగే ఉన్నవాళ్ళు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే సో అసలు ఇది ఎందుకు మీకు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్. మామూలుగా అంటే మీరు ఎందుకు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఏమైనా ఎక్స్పర్టైజ్ ఉందా, సో మీరు ఏమన్నా ఆల్రెడీ ప్రీవియస్గా నాకు ఇలాంటి వర్క్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాల్సి అయితే ఉంటుంది. సో అది రాసి అప్లోడ్ అయితే చేయండి. అదర్ డాక్యుమెంట్స్, స్కిల్ ఎక్స్పర్టైజెస్ ఏమన్నా ఉంటే అవి కూడా అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎక్స్పర్టైజెస్ కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయమంటున్నారు ఫ్రెండ్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే బ్లాంక్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి ఏమీ లేకపోతే. బట్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఎక్స్పీరియన్స్ పొజిషన్స్కి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు అప్లై చేసిన దాన్ని బట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు అంతే. కాబట్టి మీ దగ్గర ఎటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పెట్టడానికైతే ట్రై అయితే చేయండి. అండ్ మీ దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్ లేదంటే బ్లాంక్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయండి, లేని వాళ్ళు వేయలేదు ఫ్రెండ్స్. అదర్ దానికైతే యాస్టెక్ మార్క్ లేదు. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. ఇంత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 12th లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో. ఆల్రెడీ డీటెయిల్డ్ ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎంత శాలరీ ఇస్తారు అన్నీ కలిపి ఒక వీడియో చేశాను అని చెప్పాను కదా, ఆ వీడియో అయితే కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేసి ఉంచుతాను.
తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్‌కి తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం చాలా దగ్గరలో 40K సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో అయితే ఉన్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.